యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే అమ్మాయి అబ్బాయి అందంగా ఉండడం, మంచి రంగు, ఈక్వల్ ఏజ్, హైట్, చదువు, తెలివితేటలు ఎక్సెట్రా ఎక్సెట్రా అని అనుకుంటారు. అది తప్పు. భార్యాభర్త ఒకరిపై ఒకరు నమ్మకంగా ఉండడం, కష్ట సుఖాలు షేర్ చేసుకోవడం, కలిసి తోడుగా ఉండడం. జస్ట్ లైక్ యూ వసు గారు. మీలాంటి వైఫ్ ఉంటే ఏదైనా అచీవ్ చేయొచ్చు. చాలండి, చాలా పొగిడేస్తున్నారు. నిజం చెప్తున్నానండి. ఇంతకీ మీరు అందంగా ఉన్నారా, నేను అందంగా ఉన్నానా? మీరే చెప్పండి. మీకంటే నేనే బాగుంటాను. ఓకే. నాకంటే మీ మనసు ఇంకా బాగుంటుంది. మరి పార్క్లో టీనేజర్స్ మాట్లాడుకున్నట్లేదు. మీ నవ్వు బాగుంటుంది వసు గారు. ఇప్పుడు ప్రపోజ్ చేస్తారా ఏంటి? చేయమంటారా అండి? నేనేం పడిపోను. అప్పట్లో నా చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉండేవారు తెలుసా? అవును, అందుకే నేను మిమ్మల్ని రోమియో అనుకున్నాను. అయినా అంత జలస్ పనికిరాదు వసు గారు. నేనేం అసూయ పడట్లేదు. పడుతున్నారో లేదో మీ వాయిస్లోనే తెలిసిపోతుంది. పార్కుల్లో అబ్బాయిల్లా మాట్లాడకండి. చాలా రోజులైంది కదా మీరిలా నవ్వి. అవును వసు గారు, ఈ గొడవల్లో పడి మనం నవ్వును మిస్ అయ్యాం. అమ్మకి నాన్నకి థ్యాంక్స్ చెప్పాలి. పావని అక్కకి, భాస్కర్ బావగారికి కూడా ఈరోజు మనల్ని హ్యాపీగా ఉంచాలని. పాపం చాలా టెన్షన్గా ఉంది హారిక. టెన్షన్ ఎందుకు? ఆయన గారు జైలుకి వెళ్తే తప్ప మనకి దరిద్రం పోదు. అలా అనకే. రోడ్డు మీద పడ్డ మనల్ని ఇంట్లోకి తీసుకొచ్చి ఫుడ్ పెడుతున్నారు. ఎంతైనా అభి అన్నయ్య మంచోడే. ఏంటి భాస్కర్ బాబు గారిలా మీకు కూడా బ్రెయిన్ డ్యామేజ్ అయిందా? అతను మనకి ఫుడ్ పెట్టడంతో పాటుగా టార్చర్ కూడా పెడుతున్నాడు. ఏం చేసినా అభి అన్నయ్య మనవాడు. చూస్తూ చూస్తూ అన్నయ్యని జైలుకు పంపించగలమా? అయితే లైఫ్ లాంగ్ టిఫిన్ బండి దగ్గర డ్యూటీ చేస్తావా? మనకి ఇల్లు వాకిలి వద్దా? అది కాదు. ఇంకేం చెప్పకు. ఎమ్మెల్యే చెప్పింది చేద్దాం. ఎవరెలా పోతే మనకేంటి? అదిగో ఎమ్మెల్యే గారు వచ్చారు. పద రిసీవ్ చేసుకుందాం.
నమస్తే అంకుల్. నమస్తే. అఖిల్ ఏమంటున్నాడమ్మా? మీరు చెప్పాక నో అంటాడా? ఏమయ్యా అఖిల్, ఎక్కడయ్యా మీ అన్న వదనలో? లోపల ఉన్నారు, రండి. ఎమ్మెల్యే గారు ఎప్పుడొచ్చారు? రండి రండి రండి. పదండి పదండి. రండి రండి. అభిబావ్ గారు, బసు అక్క, ఇలా రండి, ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరికీ నమస్కారం. ఏంటి ఎమ్మెల్యే గారు, దారి తప్పి ఇలా వచ్చినట్టున్నారు? దారి తప్పి రాలేదయ్యా, నా బిజీని పక్కన పెట్టి వచ్చాను. ఈరోజు నీ పెళ్లి రోజంట కదా. మీ ఇద్దరికి పెళ్లి రోజు శుభాకాంక్షలయ్యా. మీరు 1000 ఏళ్ళు వర్ధిల్లాలి. మీలాంటి వారి నోట్లో కూడా ఇలాంటి మంచి మాటలు వస్తాయా? ఏంటి అభిరామ్, నా నోరేదో డ్రైనేజ్ అయినట్టు మనకు 100 గొడవలు ఉండొచ్చు. అలా అని ఇలా విషెస్ చెప్పకుండా ఉంటావా? నువ్వు నాకు శత్రువే కాని మీ అన్నయ్య తమ్ముడు నాకు చాలా క్లోజ్ అయ్యా. అందుకే వాళ్ళు రోడ్డున పడ్డారు. పొరపాటు పడుతున్నారు. వాళ్ళని జైలు నుంచి విడిపించింది నేనే. మీరెందుకు విడిపించారో మాకు బాగా తెలుసు. మళ్ళీ మా ఆయన జోలికి, మా మరిది జోలికి రాకండి. అభి జోలికి అస్సలే రాకండి. ఏంటి భాస్కర్, నేను నీ ఫ్రెండ్ అని తెలుసు కూడా మీ ఆవిడ నన్ను తిడుతుందయ్యా. బాగుంది అభిరామ్, మీ ఫ్యామిలీని బాగానే ట్యూన్ చేసావు. నన్ను పోల్తా కొట్టించి నా సంతకం పెట్టించుకొని నీ బిజినెస్ మళ్ళీ స్టార్ట్ చేస్తావా? నీకు రిటర్న్ గిఫ్ట్ తెచ్చాను. ఈసారి నేను కొట్టే దెబ్బకు నువ్వు తేరుకోలేవు అభిరామ్. ఆల్రెడీ నేను మీకు చాలా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చాను, ఇంకా బుద్ధి రాలేదా మీకు? ఇలా మాట్లాడి నాకు కోపం తెప్పించుకో. నువ్వు హ్యాపీగా ఉండేది ఈ ఒక్కరోజే. రేపటి నుంచి నువ్వు నీ ఫ్యామిలీ మొత్తం ఏడుస్తారు. వస్తానయ్యా అభి, ఉంటానమ్మా. వన్స్ అగైన్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. కాసేపు ఉండండి ఎమ్మెల్యే గారు, అన్నదానం చేస్తున్నారు, తినేసి వెళ్ళండి. నాకంత టైం లేదమ్మా. మంచి కార్యం చేస్తున్నారు, మీకు పుణ్యం వస్తుంది. సర్వే జన సుఖినో భవంతు. వెళ్ళొస్తా. బయలుదేరండి, ఇక మీదే ఆలస్యం. రేయ్, నన్నే మోసం చేసావు కదా. మా సారు మీ సార్కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టు నేను నీకు ఇస్తానురా. రివెంజ్ తీర్చుకుంటాను. పోరా చీపిరి పొల్ల. అఖిల్, ఎమ్మెల్యే గారు వెళ్తున్నారు. కారు దాకా వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చిరా. వెళ్ళు వెళ్ళు. సార్ సార్, పిఏ అఖిల్, జాగ్రత్త. ప్లాన్లో ఎలాంటి మార్పు ఉండకూడదు. చెప్పింది చెప్పినట్టు చెయ్యి. వెళ్ళొస్తాం. సార్, ఆ ఎమ్మెల్యే ఏదో ప్లాన్ చేసినట్టున్నాడు. వాడి పిఏ నాకు వార్నింగ్ ఇచ్చాడు. నాతో కూడా ఎమ్మెల్యే రిటర్న్ గిఫ్ట్ అని ఏదో అన్నాడు. మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి సుబ్బు. ఇంకా ఏం ఆలోచిస్తున్నావు అఖిల్? వెళ్ళి ఆ పౌడర్ని ఆ డిష్లో కలుపు.
తప్పదంటావా హారిక? ఎమ్మెల్యే గారి కోసం మనం ఏం చేసినా తప్పులేదు. కానీ అభి అన్నయ్యని నీకు అతను కావాలా లేక నేను కావాలా అఖిల్? అతని వల్ల మనకి ఫ్యూచర్ లేదు. ఎమ్మెల్యే గారు మనకెంతో హెల్ప్ చేశారు, ఇంకా ఇంకా హెల్ప్ చేస్తారు. అలాంటి ఆయన కోసం ఒక చిన్న హెల్ప్ అడిగితే మనం చేయలేమా? నీ వల్ల కాదంటే చెప్పు, మా మామ్ డాడ్ వచ్చాక నీకు డివోర్స్ ఇచ్చేస్తాను. మాట్లాడితే డివోర్స్ అంటావేంటి? వెళ్ళు మరి. ఎవరూ రాకుండా చూడు. వెళ్ళు వెళ్ళు. ఛే! కలుపు. కలుపు కలుపు కలుపు. నువ్విక్కడేం చేస్తున్నావే? ఎవరికి చేతులు ఊపుతున్నావు? వాడు అక్కడేం చేస్తున్నాడు? రే చిన్నోడా, ఏం చేస్తున్నావురా? ఏంట్రా అది? చూపించు. ఏం లేదు. చూపించమన్నానా? ఏం లేదత్తయ్య. ఏం లేదని చెప్తున్నాడు కదా. మీ ఇద్దరూ కలిసి ఏదో నాటకం ఆడుతున్నారని నాకు అర్థమైంది. మర్యాదగా నిజం చెప్పండి. ఏమీ లేదే. వంట ఎంతవరకు వచ్చిందా అని చూస్తున్నాను. వంటలు చేసే మొహమనే అది. నువ్వేమో వంటల దగ్గర ఉండటం, ఇదేమో కాపలాగా ఉండి చేతులు ఊపటం. నాకేదో డౌట్గా ఉంది. మర్యాదగా చెప్పకపోతే ఇంట్లోకి వెళ్ళి అందరితో చెప్పేస్తాను. ఏయ్, వెనక్కి వెనక్కి చెప్తాం, ఆగు. పొత్తురా, పాపన్రా. ఎంత కాదనుకున్నా అభి నీకు అన్నయ్యరా. అత్తయ్య, మీకు ఆస్తులిచ్చాడు. మీరు జైలు పాలైతే మీ అందర్నీ ఇంట్లో పెట్టుకుని అన్నం పెడుతున్నాడ్రా. మిమ్మల్ని జైలు నుంచి విడిపించాడు. అంత మంచోడిని అన్యాయం చేయొద్దురా. ఏంటి దెయ్యాల వేదాలు వల్లించినట్టు నీతులు చెప్తున్నావు? నువ్వెన్ని పాపాలు చేయలేదు, హఠాత్తుగా మంచిదనివైపోయావు. అది కాదే, ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు. ఇంత కష్టంలో కూడా చిన్న సంతోషం. మనకెంతో చేశాడు. అలాంటి వాణ్ణి జైలుకు పంపిస్తే మనల్ని దేవుడు కూడా క్షమించడు. అదే నేను కూడా చెప్పాను అత్తయ్య. హారిక వినట్లేదు. నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయక అఖిల్. ఎవరెలా పోయినా మనకనవసరం. మన మాట మీదే ఉండు. అలా అనకే. రోడ్డున పడ్డ మనల్ని అభి ఆదుకున్నాడు. వసు అన్నం పెడుతోంది. పోయి అలాంటి వాళ్ళని బాధ పెట్టాలా? ఓకే ఆంటీ, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయ్యాక మిమ్మల్ని అమెరికాకి తీసుకెళ్దాం అనుకున్నాను. మీరేమో ఈ ప్రాబ్లమ్స్ తోనే బతుకుదాం అంటున్నారు. మీ ఇష్టం. అయితే మనం నిజంగానే అమెరికా వెళుతున్నామా? ఎమ్మెల్యే గారు హెల్ప్ చేస్తారు అన్నారు. ఎమ్మెల్యే గారికి కూడా మనం హెల్ప్ చేయాలి కదా. సరే, ఏదో ఒకటి చెయ్యండి. నేనైతే ఈ పాపంలో పాలు పంచుకోను. తొందరగా కానివ్వండి. అఖిల్, హరి అప్ అఖిల్, త్వరగా ఆ పౌడర్ కలుపు. త్వరగా. అఖిల్ బాబు, హారిక మేడం, ఏంటి మీరిద్దరు ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? భలేవారండి బాబు. ఈ రోజు వంట సెక్షన్ నాదే.
ఈరోజు చెఫ్ నేనే కదా. మరి వంట వదిలేసి ఎక్కడికి వెళ్ళావు? డిష్ మాడిపోతే అందుకే వచ్చాం. అది ఎంత టైం పడుతుందో నాకు తెలుసండి. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటా కదా. ఏం చేద్దాం? వెయిట్ చేద్దాం. మళ్ళీ వీడు పక్కకి వెళ్ళాక అప్పుడు కలిపేద్దాం. అత్తయ్య ఎక్కడికి వెళ్ళారు? మీకోసం వెతుకుతున్నాను. కొంపతీసి ఆ పౌడర్ విషయం వీడికి తెలిసిపోయిందా? నాతో మొదలుపెట్టి అఖిల్ని హారికని తిట్టేస్తాడా? వసుగారు, వీడు తిట్టకుండా వసుతో తిట్టిస్తాడా? పరువు పోతుంది. అత్తయ్య మీరు నుంచోండి. వసుగారు మమ్మల్ని ఆశీర్వదించండి అత్తయ్య. ఆశీర్వదించండి పిన్ని. ఆశీర్వదించండి అత్తయ్య. వదినా, వాళ్ళని దీవించు. ఏమైందమ్మా? దీవించమనే కదా అడిగారు, ఎందుకు ఏడుస్తున్నావు? ఏం లేదన్నయ్యా, అలాగే. చల్లగా ఉండండి. ఏమైంది పిన్ని గారు? ఎందుకత్తయ్య ఆ కన్నీళ్ళు? నేను మీకేం చేశానని నా ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నువ్వు నా మేనత్తవు అత్తయ్య. మీరు నాకు అమ్మ లాంటి వారు పిన్ని. లేదు, నేనెప్పుడూ మీతో సరిగా లేను. మీ పట్ల ఎన్నో తప్పులు చేశాను. మిమ్మల్ని నిందించాను, తిట్టాను. అవన్నీ ఇప్పుడెందుకు వదినా? గతాన్ని మర్చిపో సుమంగళి. ఎలా మర్చిపోతానన్నయ్య? అభి కూడా నా అన్న కొడుకే అయినా ఏ రోజు నేను ఆ రోజు నువ్వే అన్నావు కదా వదినా, నా మేనల్లుడు అభి ఉండగా
నాకే భయమూ లేదు అని. అలాంటి అభికి ఆపద తలపెట్టబోతున్నారు. ఆ విషయం తెలిసి చెప్పను నన్ను. ఆ దేవుడు కూడా క్షమించడు. పిఏ సార్, వాళ్ళ పౌడర్ కలిపారో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కో. అలాగే సార్.